సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అనూహ్యంగా వైసీపీ మీద గెలుపొందిందని, అయితే కూటమి మీద ప్రజలు పెట్టుకున్న ఆకాంక్షలు గెలవాల్సి ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సేవాదళ్ జనరల్ సెక్రటరీ ఓంబి రఘురామ్ అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆయన యొక్క మంత్రివర్గ సహచరులకి, మరి కూటమిలో ప్రధాన పాత్ర పోషించినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీకి సంబంధించినటువంటి శాసనసభ్యులకి, మరి మొన్న గెలుపొందినటువంటి శాసనసభ్యులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాదని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మరి కూటమి ఇచ్చినటువంటి హామీలు అవ్వచ్చు, లేదా ఉపాధి గురించి కానీ, అభివృద్ధి గురించి కానీ, రాజధాని గురించి కానీ ఏదైతే కీలకమైనటువంటి హామీలు ఇచ్చి మరి అధికారంలోకి వచ్చినటువంటి కూటమికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాదని కూటమికి అధికారాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కట్టబెట్టినటువంటి సందర్భంలో పేద ప్రజల సంక్షేమం గురించి కానీ, అభివృద్ధి గురించి కానీ, మరి ముఖ్యంగా ఉపాధి గురించి కానీ, రాజధాని విషయంలో కానీ ఏదైతే మరి పేద ప్రజలకి మాట ఇచ్చారో ఆ మాటలన్నింటినీ కూడా నిలబెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కూడా కోరుతా ఉన్నాను. ప్రజల ఆకాంక్షలు ఏదైతే ఉన్నాయో, ప్రజలు ఏదైతే కూటమి ప్రభుత్వం మేలు చేస్తుందనో, మంచి చేస్తుందనో, అభివృద్ధి చేస్తుందనో, ఉపాధి కల్పిస్తుందనో ఏదైతే ఆశించారో ఆ ఆశించినటువంటి ఆకాంక్షలన్నింటినీ కూడా నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అది నెరవేర్చి ప్రజల్ని గెలిపించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది.